మొన్న ఒక ఆమె భర్తను హనీమూన్కు దోలుకపోయి జీవి తీసిన ముచ్చట చూసినాం. నిన్న ఇంకో ఆమె నీళ్లు పోసే పనుడితోని లింకు పెట్టుకొని భర్త పానం తీసిన ముచ్చటిన్నాం. గిట్లా పెండ్లైన నెల 2 నెలలకే వచ్చిరాని లింకులు పెట్టుకొని సంసారంలో నిప్పులు పోసుకుంటున్న ఈ రోజులల్లా ఒక తాన మాత్రం 100 ఏళ్ళు దగ్గర పడుతున్న సుత ఇంకా కొత్తగా పెండ్లైనోళ్ళ లెక్క పాయిరంగుంటుర్రో జంట. మరిగా గా జంట ఎవలు ఎందుకు మన పటాస్ వార్తలకు ఎక్కిర్రో మీరే చూడుర్రి. తెల్ల బట్టలు నెత్తి మీద ఓ టోపీ పెట్టి చేతిలో ఓ కట్ట పట్టుకొనున్న గీ పెద్ద మనిషిని చూస్తురు కదా. గీ పెద్ద ఆయననే గా మంగళసూత్రం కొన్నది. వయసు అందాజా 93 ఏండ్లు. ఛత్రపతి సంభాజీ నగర్లున్న ఓ నగల దుకాణంలకు 1100 పట్టుకొని ఇంటి ఆమెకు మంగళసూత్రం కొనటానికి పోయిండు. ఇక దుకాణంలో అడుగు పెట్టంగానే ఎవరో బిచ్చగాడు వచ్చిండని అనుకున్నారట దుకాణపోళ్ళు. కానీ గీ పెద్ద ఆయన మాత్రం మా ఇంటి ఆమెకు 1100ల మంచి మంగళసూత్రం చూపియుర్రి అని అడగంగానే దుకాణపోళ్ళు షాక్ అయ్యారు. ఇక వాళ్ళు అవోటి ఇవోటి ముంగడ పెట్టంగానే ఏమవ్వా నీకు ఇదైతే మంచిగుంటదొచ్చు, ఏది ఓసారి వేసి చూసుకో అని అదోటి ఇదోటి వేసి చూసుకుంటా మస్తు పాయరంగా మాట్లాడుకున్నారట. అట్లా ముసలోళ్ళ మాటలు దగ్గరుండి విన్న దుకాణం ఓనరు వాళ్ళ ప్రేమకు కరిగిపోయిండు. కాటికి కాల్జాపే వయసులో కూడా ముసలాయననే మంగళసూత్రం కొనిస్తానికి తీసుకొచ్చిండంటే ఇద్దరి నడుమ ప్రేమ రవ్వంతా కూడా తగ్గలేదని మనసులో అనుకొని పెద్దాయన మీ ప్రేమకు నేను మస్తు మెచ్చిన, గీ వయసులో కూడా గింత పాయరం చూపిస్తున్నావంటే నీకు పెద్దవంటే ఎంత దిల్లుందో సమజైంది అని చెప్పి ముసలోళ్ళ కాడ ఉత్త 20 రూపాయలు అది కూడా దీనెనార్తి కింద తీసుకొని పుక్కట్లనే మంగళసూత్రం చేతిలో పెట్టిండు. ఇక పెద్దవ మెడలేసుకొని చూసి మస్తు మురిసిపోయింది. పెద్ద మనిషి మాత్రం నేను మా ఇంటామెకు కాకుండా ఇంకెవళ్ళకి కొనిస్తా సారు అని అనగానే దుకాణం ఓనరు మరింత మురిసిండు. అటెంక ఇద్దరు ఆల్మగళ్ళు శనార్థులు బిడ్డ నీ దందా ఇంకా బాగా పెంపు కావాలి, దేవుడు నిన్ను సలహా చూడాలి అని అనుకుంటా సంబురంతో కంట్ల నీళ్లు తీసిర్రు. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతుంటే పెళ్లి చేసుకున్న జంటల నడుమ గింత పాయరం ఉండాలి అని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు నెటిజన్లు.